విజనరీ పరిపాలన ఎలా ఉందన్న? ఏం పరిపాలన అన్న, రాష్ట్ర ప్రజలందరినీ, పేద ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడుతుండ. ఒక పథకం లేదు, ఒక సరైన పరిపాలన లేదు. ఏ విలేజ్లో కూడా సంక్షేమ పథకాలు ఎవరు నిరుపేదలకు ఎవరికి అందట్లేదు. అసలు చాలా ఇబ్బందులు గురి చేస్తాను ప్రజలు. ఏం చేస్తాం, తిరుగుబాటు చేస్తాం. ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు మరి అధికారంలో 2 ఏళ్ల నుంచి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? కళ్యాణ్ అసలు పట్టించుకోవట్లేదు కదా. ఏం పరిపాలన చేస్తున్నారు? ఆయనకే అధికారులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఆయన ఏం చేయగలటి? పదవుల కోసం వచ్చారు, కూటమి కట్టారంటే. అంతే తప్ప ప్రజల సంక్షేమం కోసం కూటమి కాదు. అది ఇప్పుడే నిలదొక్కున్నాం అని చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే నిలదొక్కున్నాం, జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి వెళ్తే అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి ఈయన ఎవరండి? జనాలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు నాశనం చేసి వెళ్ళిపోతే ఇప్పుడే మనం నిలదొక్కున్నాం, గాడిన పడ్డాం అంటున్నారు. ఈయన అప్పులు చేశాడు. వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, 3 లక్షల కోట్లు ఎన్నో అప్పులు చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మంచి సంక్షేమ పథకాలు ఇచ్చాడు జనాలందరికీ, పేదలకు అందరికీ. ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం పేదవాడికి అందేది ప్రతి నెల. ఇప్పుడు ఎటువంటి పథకాలు కూడా 2 సంవత్సరాలు కావచ్చునా ఈ కూటమి పరిపాలన ఏ పేద ప్రజలు కూడా ఒక సంక్షేమ పథకం కూడా సరైనది అందట్లేదు. ఒక అమ్మఒడి కూడా పూర్తిగా ఇవ్వలేదు. 13,000 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. 13,000 కూడా 10,900. చాలామంది నా పిల్లలకు కూడా 10,900 వచ్చింది. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయికి 13,000 పడ్డది, ఒక అబ్బాయికి 10,900 పడ్డది. తల్లికి వందనం. ఏం పథకాలు ఇస్తాడు? అదే ఇద్దరికి అందిందండి, కానీ సమంగా లేదు కదా. సమానంగా లేదు. 10,900 ఇచ్చారు ఒక అబ్బాయికి, ఒక అబ్బాయికి 13,000 ఇచ్చారు. అంతే. సంక్షేమం మరి జగన్ కంటే ఎక్కువ అందినట్టే కదా. ఏమందిందన్న సంక్షేమం? అమ్మఒడి ఒకటి ఇస్తే సరిపోద్దా? అది ఒకసారి ఇచ్చారు, ఇంకేది ఇంకే ఇవ్వలేదు. ఇంకే సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఒక ఇల్లు పేదవాడు. డబ్బులు ఎందుకు లేవు? జగన్ ఎందుకు అప్పులు చేశాడు? ఆయన అప్పులు జగన్ తీర్చారు. ఆయన చేసిన అప్పులు జగన్ తీర్చారు. ఏ స్టూడెంట్ కూడా ఫీజు రిమంబర్స్మెంట్ ఏమైనా ఇచ్చాడు? జగన్ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఏమైనా ఇచ్చాడా? చదువుకున్న పిల్లలకి ఏమైనా హెల్ప్ చేశాడా? నాడు నేడు స్కూల్ ఎలా తయారైనా జగనన్న పరిపాలనలో ఇప్పుడు ఏ స్కూల్ అయినా బాగుందా? ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా ఎడ్యుకేషన్ బాగోలేదు. ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్ బాట పడతారు. జగనన్న గవర్నమెంట్లో ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం టాపర్. ప్రతి చిన్నపిల్ల కూడా ఇంగ్లీష్లో మాట్లాడేవారు ఫస్ట్ క్లాస్ నుంచి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఇంగ్లీష్ మీడియం? ఏ ఇంగ్లీష్ మీడియం లేదు, చదువులు కూడా బాగోలేదు. అదే.